మరొక కొత్త అప్డేట్ బజాజ్ పల్సర్ N160 నుంచి బేస్ వేరియంట్ సింగిల్ సీటు సింగిల్ ఛానల్ ABS. సో ఇది మనకి కొత్త గ్రాఫిక్స్తో వచ్చేసింది. అండ్ ఎంత ప్రైస్ ఉంటుంది, ఎంత మైలేజ్ ఉంటుంది, ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. రైడ్ చేస్తాను, హిల్ ప్లేస్లోకి తీసుకొచ్చాను. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హైట్ ఎక్కేటప్పుడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్, కొత్త వెహికల్ రాగానే మీ ముందు తీసుకొచ్చి పెట్టేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వదిలేసేయండి. నేను మీకు ఎప్పుడు కూడా మంచి కంటెంట్ ఇస్తాను, నమ్మండి. లెట్స్ కమింగ్ టు ద రివ్యూ. ఈ రివ్యూలో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్ యొక్క గ్రాఫిక్స్. దీంట్లో మొత్తం 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2026లో ఈ గ్రాఫిక్స్ నిజంగా దీనికి హైలైట్ అన్నమాట. నాకైతే ప్యూర్గా చెప్తున్నాను, భలే నచ్చింది. ఈ నియాన్ కలరు, ఈ గ్రాఫిక్స్, ఈ 160cc లోగో, అలాగే టైర్స్ మీద డీటెయిలింగ్, అలాగే ఆ స్ట్రైకింగ్ని మనకి అలా స్ట్రైట్గా తీసుకెళ్ళటం మిడ్ పార్ట్ వరకు, అలాగే N160 అనేటువంటి లోగో ఇక్కడ ఇచ్చినటువంటి టెయిల్ డోమ్ మీద ఇచ్చినటువంటి ఈ మొత్తం గ్రాఫిక్స్ అయితే మాత్రం ఈ కలర్ పర్టికులర్గా ఈ కార్బన్ ఫినిషింగ్ ఫీల్ వచ్చే విధంగా స్టిక్కరింగ్, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. దీంట్లో రెడ్ కలర్ ఉంటుంది, అలాగే బ్లాక్ మీద రెడ్ స్ట్రైకింగ్ ఉంటుంది. ఈ మూడిట్లో మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే తీసుకోండి. సో ఫస్ట్ అయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. 1,60,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మీ ఏరియాలో మీరు కొనబోయే సమయాన్ని బట్టి కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నేనైతే ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి దగ్గరలో ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యూటిఫుల్ కమ్యూటర్ మీకు ఒక మంచి స్పోర్టియర్ వేరియంట్గా ఉంటూనే మరో చేత్తో మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. 50 kmph దృష్టిలో పెట్టుకొని 50 కిలోమీటర్ల మైలేజ్ కోసం కొనుక్కోండి. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 12 ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇది 14.65 Nm ఆఫ్ టార్క్ని, 16 PS ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ పవర్ అండ్ టార్క్ అనేది డే టు డే యూసేజ్కి చాలా బాగుంటుంది. మీరు కమ్యూట్ చేయడానికి, హైవే మీద అకేషనల్ లాంగ్ రైడ్స్ కోసం, ఫ్యామిలీతో యూస్ చేసుకోవడానికి ఇది ఓకే. సో మరి అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే మాత్రం మీకు ఇంకా NS సిరీస్లో వెహికల్స్ ఉన్నాయి, వాటికైతే వెళ్ళిపోండి. ఇదైతే మాత్రం ఒక డీసెంట్ పర్ఫార్మర్ అనమాట. సో ఒకసారి ఇంజన్ని మనం ఇగ్నైట్ చేద్దాం, ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఎస్, ఆబ్వియస్లీ చాలా రిఫైన్డ్ అండ్ వెరీ స్మూత్. అండ్ రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా ఇది మనకి 795 mm సీట్ హైట్తో వస్తుంది. 5.5 ఉండే వాళ్ళకి కూడా యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ స్టాండర్డ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. ఎలాంటి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ నేను ఎక్కించి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇది ఇండియన్ రోడ్ కండిషన్స్ కూడా యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట. నౌ కమింగ్ టు ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్. ఇది మనకి బేస్ వేరియంట్ కాబట్టి 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉంటాయి. మీకు USD కావాలంటే డ్యూయల్ ఛానల్ ABS తోటి ఇంకో వేరియంట్ ఉంటుంది. సో ఇంకొక 3-4 వేలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా కొంచెం ప్రీమియంగా కావాలంటే దానికైతే వెళ్ళిపోండి, ఫ్యామిలీ కోసం చూసేవాళ్ళు. అలాగే బ్యాక్ సైడ్ మోనోషాక్తో వస్తుంది. ఫ్రంట్లో 100/80 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మన కాంబినేషన్ ఆఫ్ 300 mm డిస్క్ బ్రేక్ అండ్ సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 130 సెక్షన్ టైర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా స్టిల్ క్వాలిటీలో రాజీ పడకుండా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. 14 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా సింగిల్ సీటు చాలా ఫ్లాట్ ఉంది, గ్రాబ్ రైల్ కూడా చాలా ఫార్మల్ ఉంది. సో మీరు కూర్చోవచ్చు, మీ ఫ్యామిలీని కూర్చోబెట్టుకోవచ్చు, అండ్ ఒక కిడ్ తోటి అయితే చక్కగా మేనేజ్ చేయొచ్చు. ఇంకా కన్సోల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏదైతే పల్సర్ 150లో మిస్ అయిందో అది ఇక్కడ మనకి గేర్ పోస్టింగ్ ఇండికేటర్ అది ఇక్కడ మనకి ఇస్తున్నారు, అది సూపర్. అలాగే స్పీడోమీటర్, టైము, టాకోమీటర్, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ తోటి కనెక్ట్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి కనెక్టివిటీ, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్తో పాటు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇంకా హ్యాపీగా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి బాగా నచ్చేది దీని యొక్క ఫేస్ కట్. సో ప్రొజెక్టర్ LED ల్యాంప్, అలాగే ఇక్కడ మనకి పైలట్ ల్యాంప్స్ తోటి సైడ్ ఇండికేటర్ లైట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ చాలా మంచి ఎలివేషన్ అయితే తీసుకొచ్చింది. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఇంకా ఈ 2026లో కూడా LEDలోకి తీసుకురాకుండా హాలోజన్లో పెట్టడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ ఇక్కడ ప్రొజెక్టర్ LED ల్యాంప్ యొక్క విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా టెయిల్ ల్యాంప్, ఆబ్వియస్లీ పల్సర్కి ఒక మంచి స్ట్రైకింగ్ టెయిల్ ల్యాంప్ అయితే ఉంది. ఓవరాల్గా లైట్ సెటప్ మనకి సైడ్ ఇండికేటర్స్ మినహాయిస్తే అంతా ఓకే. సో ఇక రైడ్కి తీసుకెళ్ళబోయే ముందు నాకు ఈ వెహికల్ మీద ఉన్న ఫైనల్ ఒపీనియన్ ఎవరికి ఉంటే వాళ్ళకి బాగుంటుందని దాని గురించి మాట్లాడుకుంటే, సో ఎవరైతే హైవే పర్పస్ మీద డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకునే వాళ్ళకి, అకేషనల్లీ కొన్ని చిన్న లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి, ఫ్యామిలీ కోసం ఉపయోగించుకునే వాళ్ళకి ఆ 125cc కాకుండా కొంచెం అగ్రెసివ్ స్పోర్టియర్ డిజైన్ ఉన్న వెహికల్ ఇంకో చేత్తో ఫ్యామిలీకి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చూసినట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ. మీరు హ్యాపీగా కొనుక్కోండి. కొత్త వేరియంట్లో వచ్చినటువంటి కొత్త కలర్స్ కూడా నాకు ఈ గ్రాఫిక్స్ కూడా నచ్చింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే.
సో ఇంకా ఈ వెహికల్లో ఏదైతే ఆ కిక్ రాడ్ ఉందో అది ఇస్తే బాగుండు అనిపించింది. సో అదొకటి మిస్ అయింది అనమాట, ఎందుకంటే బేస్ వేరియంటే కదా, సో అది ఇస్తే బాగుండు అనిపించింది. ఇక రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ రిమైనింగ్ థింగ్ అంతా లైవ్లో మాట్లాడుకుందాం. సో ఇంజన్ పర్ఫార్మెన్స్, బ్రేకింగ్, హ్యాండ్లింగ్, సీట్ కంఫర్ట్, వీటన్నిటి గురించి. సో స్టార్ట్ చేద్దాం మన రైడ్ని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం సస్పెన్షన్ అలాగే హిల్ క్లైంబ్ కొంచెం ఉంటుందన్నమాట, ఎందుకంటే మనం పైకి తీసుకొచ్చాం కదా. ఎస్, ఇంజన్ వాజ్ వెరీ రిఫైన్డ్ అండ్ స్మూత్. కాకపోతే కన్సోలే కొంచెం కలర్ఫుల్ కన్సోల్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది ఎప్పుడు. మనకేంటంటే కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా లైట్లో కొంచెం. సో ఫస్ట్ గేర్ వేసుకున్నాను, సౌండ్ ఏం చేయలేదు, స్మూత్గానే పడిపోయింది. ఇంజన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంది, చాలా స్మూత్ అనిపిస్తుంది మీకు రైడ్ చేసేటప్పుడు. ఇది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వైజ్ దీన్ని ట్యూన్ చేశారనమాట, మంచి మైలేజ్ కోసం వస్తుంది. మీరు ఏం చేయాలంటే మైలేజ్ కావాలంటే డైలీ మీరు నడుపుకునేటప్పుడు ఒక 60, 65, 70 దగ్గర క్రూజ్ చేయండి 5th గేర్లో. అప్పుడు మీకు మంచి మైలేజ్ వస్తుంది. మీరు 70 ఎబో వెళ్తే అంత మైలేజ్ రాకపోవచ్చు. సో హ్యాండిల్ బార్ వాజ్ వెరీ లైట్, చాలా ఈజీగా మీరు తిప్పుకోవచ్చు సిటీ ట్రాఫిక్ కండిషన్లో. ఒక 10% దాని మీద మనం బేస్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. స్లైట్లీ మనం ఒక 10% లీన్ అవుతాం, మూవింగ్ ఫార్వర్డ్ అయితే ఉంటాం. అదర్వైజ్ మనకి ఎక్కడ కూడా దాని మీద పడి రిస్ట్ పెయిన్ వచ్చినట్టు అయితే ఉండదు. సో ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, ఆ బైటింగ్ బాగుంది. ఫ్రంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయినా వర్కింగ్ చాలా ఫైన్ ఉంది. అండ్ డ్యూయల్ డిస్క్తో వస్తుంది, అది హ్యాపీ అన్నమాట. సో బ్రేక్ చేసినప్పుడు ఆ బైటింగ్ తెలుస్తుంది. చాలా మంచి ఇనిషియల్ పుల్ అయితే మీరు నోట్ చేస్తారు. అంటే మీరు ఒక 160cc వెహికల్ని పర్ఫార్మెన్స్ వైపు నుంచి చూస్తే మీకు ఇనిషియల్ పుల్ అనేది అంత నచ్చదు. కానీ మీరు ఒక మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఒక మంచి బండి చూస్తున్నట్లుగా అయితే సో ఇది మీకు నచ్చుతుంది. అట్లా ఆలోచించి నేను చెప్తున్నాను. సో మిడ్ రేంజ్ పర్ఫార్మర్ కనుక చూస్తున్నట్లుగా అయితే సో ఖచ్చితంగా ఇనిషియల్ పుల్ మీకు నచ్చుతుంది. లేదు మనం టాప్ ఎండ్ ఎక్స్పెక్ట్ చేసినామంటే యూ బెటర్ గో విత్ NS 160. సో బజాజ్ కంపెనీ నుంచి అది ఇంకా బెస్ట్ చాయిస్ అనమాట. సో అక్కడ మీకు 4 valve ఇంజిన్ దొరుకుతుంది, ఇది జస్ట్ 2 valve ఇంజినే. సస్పెన్షన్ చాలా బాగుందండి. చిన్న చిన్న గుంతల్లో వచ్చినప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అండ్ అలాగే పాతోల్స్లో పడ్డప్పుడు జనరల్గా తెలియదు, బట్ దీనికి తెలుస్తుంది, మెత్తదనం అర్థమవుతుంది. అండ్ ఇది ఇలాంటి సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూజ్ చేసుకునేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సిటీలో కూడా చాలా ఈజీగా మీరు నడుపుకోవచ్చు. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, సో పర్లేదు బాగుంది. ఇంకా మీకు మరీ బాగా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మరి అన్ఈవెన్ రోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇది ఇంకా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా గేర్ ఎక్కడ కూడా స్ట్రక్ అవుతున్నట్లు, ల్యాగ్ అవుతున్నట్లేదు, స్మూత్గా పడుతున్నాయి. అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఎస్, సీట్ కంఫర్ట్ కూడా బాగుంది, అంటే రైడర్కి సఫిషియెంట్గా ఉంది. అండ్ అకేషనల్ చిన్న చిన్న లాంగ్ రైడ్స్ చేయడానికి అయితే పనికి వస్తుంది. కానీ మీరు అదే పనిగా లాంగ్ రైడ్స్ ఒక 300 kilometers 400 kilometers వెళ్తానంటే మీకు ఆ కింద సీట్ మంట పుట్టేస్తుంది అనమాట, అంత వైడర్ సీట్ కాదు కాబట్టి. అలాగే ఫ్యామిలీ కూడా బాగుంటుంది. చూసారు కదా ఇందాక మనం రివ్యూలో మాట్లాడుకున్నట్టు సీట్ చాలా లాంగ్ వైడ్ సీట్ ఉందన్నమాట. సో రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేర్ చేయండి. సో లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ప్రాపర్గా మీరు రైడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. సో ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను. సో సేఫ్టీ ప్రయారిటీ. సో రోడ్ మీద ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో మనం చూస్తున్నాం డైలీ.
సో ఆ లిస్ట్లో మనం ఉండకూడదు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి ఖచ్చితంగా కూడా. ఎస్, రైడ్ చేసినంత వరకు నాకు ఏ కంప్లైంట్స్ అనిపించలేదు. సస్పెన్షన్ బాగుంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే హ్యాండ్లింగ్ బాగుంది, అండ్ మీకు మంచి మైలేజ్ కూడా వస్తుంది అకార్డింగ్ టు నేను చెప్పిన సిచ్యువేషన్లో నడిపినట్లుగా అయితే. అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఒక మంచి మీకు డీల్ అవుతుందన్నమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఒక పక్క ఫ్యామిలీ కోసం, ఒక పక్క మీ పర్సనల్ రైడ్స్ కోసం కూడా సజెస్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. గాయ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.